నిన్న జరిగిన అద్భుతమైన ఇన్సిడెంట్స్ తర్వాత నేను దెబ్బకు తిరుపతి వెంకన్న సన్నిధికి అయితే చేరుకున్నానండి. ఇక్కడ పైనుంచి ఆ వెంకన్న, కింద నుంచి మా శివన్న అన్ని సౌకర్యాలు సమకూర్చారు. ఇక్కడ అణువులో ఆ వెంకన్న మహిమలే ఉంటాయంటుంటారు. సో నేను ఇక్కడి నుంచి అయితే వెంకన్నను కోరిక అయితే కోరేస్తున్నాను. తిరుపతి వెంకన్న, ప్రతి రైతన్న బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు, ప్రతి రైతన్నకు విజయో భవంతు. సో ఇకపోతే చిన్న విషయం అండి, మన పూర్వం రైతన్నలు పంటలు పెట్టే ముందు భూమాతకు పూజలు అయితే చేసేవారు. మరి మనం ఈ కాలంలో దాన్ని పూర్తి ఆ పద్ధతిని మానేసామనే చెప్పుకోవాలి. యాక్చువల్లీ భూమాతకు పూజ చేయడం అనేది భూమాతకు ఇచ్చే గౌరవం అది. ఇంకా చెప్పాలంటే ఆ పూజ వల్ల మనకి గొప్ప గొప్ప లాభాలు వస్తాయని కాదు, ఆ పూజ వల్ల మనకు మంచి లాభం వచ్చినప్పుడు పొంగిపోకుండా, నష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా మనకంటూ కొంచెం మనోధైర్యాన్ని ఆ పూజ ఫలితం అయితే ఇస్తుంది. సో మనకు ప్రశాంతత, మనశ్శాంతి దక్కే ఫలితం కంటే గొప్ప ఇంకేముంటుందండి. సో అందరూ కూడా మన పూర్వ వైభవాన్ని పునరావృత్తి చేస్తారని ఆలోచిస్తున్నాను. ఇకపోతే అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు తప్పితే మరోసారి రేపటి కోసం, రైతుల కోసం మీ శంకర్. థ్యాంక్ యూ.